ఓరియంటేషన్ క్లాస్ అంటే అసలు మనకి ఏం సిలబస్ ఉంటుంది, మనం ఏం చదవాలి, న్యూస్ పేపర్ ఎట్లా మనం దాన్ని ఎట్లా చదివితే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ క్లియర్ అయితే అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీ క్లాసెస్ రెగ్యులర్గా టీఎం సపరేట్గా ఉంటాయి. ఇవాళ మాత్రమే మనం ఒక జనరల్ డిస్కషన్ చేస్తాను. ఎందుకంటే మీరు డైరెక్ట్గా ఒక క్లాసుకు పోయి కూర్చొని కన్ఫ్యూజ్ అవ్వడం కన్నా అసలు మనం ఏం చదివితే బెటర్, వెయిటేజ్ ఎంత ఉంది, క్వశ్చన్ పేపర్ ట్రెండ్స్ ఎట్లుంటాయి, ఇప్పుడు ఏపీ వాళ్ళకైతే ప్రిలిమినరీ మెయిన్స్ ఎట్లుంటుంది, ఏ సబ్జెక్ట్స్ని మనం ఫోకస్ పెట్టాలి అంటే క్లాస్కి వెళ్ళడానికన్నా ముందే మనకు కొంత అవగాహన ఉంటే బెటర్ అనే ఉద్దేశంతో మనం ఇది ఆపరేట్ చేస్తున్నాం అంతే. ఓకే కదా? సో అందరైతే గ్రూప్ 2కి ప్రిపేర్ అవడానికే కదా వచ్చినాం. ఐదర్ తెలంగాణ ఆర్ ఏపీ ఎట్లయినా సరే కామన్ సిలబస్లు చాలా ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రిలిమినరీ మెయిన్స్, ఈ రెండింటిని మనం సపరేట్గా చూడొద్దు. సబ్జెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటూ పోదాం ఒక ఆర్డర్లో. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిలిమినరీ సబ్జెక్ట్స్ మీద కొంచెం ఫోకస్ పెడదాం. నోటిఫికేషన్ కన్నా ముందు అన్ని సబ్జెక్ట్స్ని ఒక ఆర్డర్లో చదువుకుంటూ పోవాలి. క్లియర్? సో జనరల్గా అసలు ఏముంటుంది సిలబస్ గ్రూప్ 2కి సంబంధించి అని మనం అబ్జర్వ్ చేస్తే, ఓకేనా, 100% గ్రూప్ 2లో ఏం జాబ్స్ ఉంటాయి? గ్రీన్ పెన్ వాడే జాబ్స్ ఉంటాయి. అంటే ఎగ్జిక్యూటివ్, అంటే మీరు ఫస్ట్ డే నుంచి మీరేం ప్రిపేర్ కావాలంటే మీరు ఒక ఆఫీసర్ లాగా ఫీల్ కావాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఏ పని చేస్తున్నామో దాన్ని బాగా ఇష్టపడాలి. నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు అంటే ఏమైదామని కూర్చున్నావు? చాలా ఫిక్స్ ఆఫీసర్, అది కూడా మన టార్గెట్ డెప్యూటీ తహసీల్దార్ అని ఫీల్ అవ్వండి. ఒక ఎంఆర్ ఆఫీస్లో మీకు చైరు, అందులో మీరు కూర్చున్నట్టు ఫీల్ అవ్వాల్సిందే. నాకే వస్తుందా, ఇంతమంది కాంపిటీషన్ ఉన్నారు కదా, సీనియర్లు ఉన్నారు కదా అనుకుంటే అదంతా నెగిటివ్ అవుతుంది. ఎంత పాజిటివ్గా ఉండాలంటే ఎర్లీ మార్నింగ్ కళలు కూడా రావాలి. మనకి వస్తాయి కదా ఎర్లీ మార్నింగ్ కళలు, మన నైట్ అంటే ఏదైతే బాగా ఫీల్ అవుతామో అవే మన డ్రీమ్స్లో వస్తూ ఉంటాయి. ఇక్కడికి ఏ యాంగిల్ అయితే మనం జాయిన్ కావడానికి వస్తామో, అంటే ఒక కోచింగ్ సెంటర్ని సెలెక్ట్ చేసుకొని దానికన్నా ముందు మనం ఏది ప్రిపేర్ అవ్వదని సెలెక్ట్ చేసుకొని వస్తామో ఎండ్ దాకా ఇదే ఫీల్ ఉండాలి. మనం చాలా ఊపులో వస్తాం, ఊర్లో ఏం చెప్పొస్తాం, చిటికలేసి చెప్పొస్తాం. ఏం చెప్తాం? జాబ్ తీసుకొని వస్తా ఊళ్ళకి అని చెప్తాం. అప్పటికే చుట్టుపక్కల మన చాలా మంది క్రిటిసైజ్ చేస్తారు, అంత సీన్ లేదు వీడికి రాదని. అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు విచిత్రమైన మనుషులు ఉంటారు. జాబ్ రాలేదనుకో వీడికి రాదని ముందే తెలుసు అంటారండి. వచ్చనుకో వాడికి వస్తుందా నాకు ఎప్పుడో తెలుసురా అంటాడండి. వాడి గురించి మనకు అనవసరం. ఏదైతే ఒక టార్గెట్ తోటి ఇక్కడికి మనం వస్తున్నామో ఆ టార్గెట్ని ఫిల్ చేయడానికి ఎండ్ దాకా పోవాలి. స్టార్ట్ చేసేటోడు గొప్ప కాదు, ఎండ్ చేసేటోడు గొప్ప, ముగించేటోడు గొప్పవాడు అవుతారండి ఎప్పుడైనా సరే. క్రికెట్ చూస్తారు కదా మీరు, క్రికెట్లో 300 రన్స్ కొట్టాలి, 294కి 9 వికెట్స్ పడ్డాయి, లాస్ట్ బాల్ ఉంది. ఒకడు వచ్చి 6 కొడితే ఇప్పుడు క్రెడిట్ అంతా ఎవరికి పోద్ది? అంటే ఇంతకుముందున్న 9 మెంబర్స్ బ్యాట్స్మెన్ కన్నా కూడా ఇటు క్లోజ్ చేసేటోడు ఇంపార్టెంట్. కాంపిటేటివ్లో చాలామంది ప్రిపేర్ అవ్వడానికి స్టార్ట్ చేస్తారు, కోచింగ్లు స్టార్ట్ చేస్తారు, ఆవేశంగా వస్తారు. పక్కన ఎవరో చెప్పడమో, మన ఇంటి చుట్టుపక్కల ఎవరికో ఉద్యోగం వచ్చిందనో, రకరకాల కోరిక, లేదంటే మనకే డ్రీమ్ ఉండొచ్చు చిన్నప్పటి నుంచి. స్లామ్ బుక్లో మస్తు రాసి ఉంటాం కదా, ఏంటంటే ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి స్లామ్ బుక్స్ రాసి ఉంటారు కదా మీరు. అంటే లోపల మనకు తెలియకుండా ఒక జీలు ఉంటుంది, దాన్ని కంటిన్యూ చేయాలి. రూట్ క్లియర్ లేదు కదా, ముందైతే జాబ్ కొడదామని వచ్చినాం కానీ రూట్ క్లియర్ లేదు, ఒక పిక్చర్ క్లారిటీ మిస్ అవుతుంది. ఆ క్లారిటీ ఇవ్వడం కోసమే కోచింగ్. అంటే మీకు ఏం చదవాలి, ఏ దారిలో పోవాలి, అసలు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ సబ్జెక్ట్ని ఎట్లా డీల్ చేయాలనేదే ఇక్కడ క్లాస్లో జరుగుతుంది. అల్టిమేట్గా ఫైనల్ వర్క్ చేయాల్సింది ఎవరు? మీరు చేయాల్సింది. క్లియర్? ఫస్ట్ డేనే మనం ఏం ఫిక్స్ అవ్వాలంటే ఎవడేమనుకున్నా మనకు అనవసరం, మనం గ్రూప్ 2 ఆఫీసర్స్ అంతే. ఇక క్లియర్? ఒక కర్చీఫ్ ఎక్కడ ఓ ఎంఆర్ ఆఫీస్ సెలెక్ట్ చేసుకుంటే అందులో వేసుకుందాం అంతే. ఆ ఫీల్తో ఉంటే ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. లేదు ఎప్పుడు నెగిటివ్గా నాకు వస్తుందా, నాకు రాదా, ఇది అయిద్దా, ఇది పోద్దా అని నెగిటివ్గా ఉన్నామనుకో నెగిటివే ఉంటుంది. ఇంకొకటి, మీకు ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో ఇప్పుడే స్టార్ట్ అయ్యేట వాళ్ళకి మీకు చాలా లక్ ఏంటంటే అసలు ఇంతవరకు జీరో మీరు అనుకుందాం,
ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సీనియర్లు ఉంటారు మనకి, టీ షాపుల దగ్గర తగులుతూ ఉంటారు. ఈ సీనియర్ అది చదువు ఇది చదువు అట్లా చేయి ఇట్లా, వీళ్ళు చదువు వదిలిపెట్టి అనాలిసిస్లోకి వచ్చాను. అంటే మామూలుగా మీరు ఏదైనా సినిమా రిలీజ్ కాగానే ఒకటి తయారవుతాడు యూట్యూబ్లో ఆన్లైన్లో, ఏం చెప్తా ఉంటాడు, రివ్యూ చెప్తా ఉంటాడు. అది వాడి అభిప్రాయం మన మీద రుద్దుతాడు. మీరు అందుకనే ఎవ్వరు బయట వాళ్ళు ఏం చెప్పినా మీకు అనవసరం. అది పాజిటివ్ చెప్పని నెగిటివ్ చెప్పని, మనం స్ట్రైట్గా ఉండాలి, మనకేం కావాలో క్లారిటీ ఉండాలి అంతే. ఒకటి పాజిటివ్ చెప్పొచ్చు, ఒకటి నెగిటివ్ చెప్పొచ్చు. ఇగో ఈ యాంగిల్లో పోదాం. వాస్తవంగా ఏంటంటే సిలబస్ అసలు ఏముంది అనేది ఒకసారి చూస్తే, జనరల్గా మనం చూడాల్సిన సిలబస్లు, నేను తెలంగాణ ఏపీ సపరేట్ లాస్ట్లో చూద్దాం. అసలు ఏ సబ్జెక్ట్స్ మనం ఎట్లా డిస్కస్ చేయాలని చూడాలండి. ఏ సబ్జెక్ట్ మనం స్టార్ట్ చేసినా హిస్టరీతోటే స్టార్ట్ చేయాలండి. ఓకేనా. జనరల్గా మనకి హిస్టరీ ఎట్లుంటుంది, అదృష్టం ఏంటంటే మీకు వరల్డ్ హిస్టరీ లేదు, ఇండియన్ హిస్టరీ ప్లస్ రీజనల్ హిస్టరీ. రీజనల్ హిస్టరీ అంటే తెలంగాణ వాళ్ళకి తెలంగాణ హిస్టరీ ఉంటుంది, ఏపీ వాళ్ళకి ఏపీ హిస్టరీ ఉంటుంది. ఓకేనా. సో ఇంకోటి తెలంగాణకి అడిషనల్గా హిస్టరీలో ఏముంటుంది అంటే తెలంగాణ మూవ్మెంట్ ఉంటుంది. ఏపీ వాళ్ళకి కంటిన్యూగా 2014 దాకా జరిగిన ఇష్యూస్ కూడా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. క్లియర్. మెయిన్ సబ్జెక్ట్ హిస్టరీ, హిస్టరీ బేస్డ్ సబ్జెక్ట్స్ మనం అన్నీ. ఓకేనా. అంటే హిస్టరీ ఎక్కడ ఎండ్ అయితే అక్కడ పాలిటిక్స్ స్టార్ట్ అవుతుంది. మీరు హిస్టరీలో ఒక రాజు ఉంటాడు, ఒక కింగ్డమ్ ఉంటుంది. ఆ కింగ్డమ్ నడవాలంటే ట్యాక్సెస్ కలెక్ట్ చేయాలి, అంతే కదా. ట్యాక్సెస్ అయితే కలెక్ట్ చేయాలి కదా. వాడు ట్యాక్స్ కలెక్ట్ చేయాలా, వాడు ట్యాక్స్ ఎట్లా కలెక్ట్ చేసిండు, వాడు ఆఫీసర్స్ ఎట్లున్నారు అనేది డిస్కస్ చేస్తే ఎకానమీ స్టార్ట్ అవుతుంది. అంటే మన హిస్టరీ సబ్జెక్ట్లోనే మనకు తెలవకుండా ఉంటుంది, ఎకానమీ కూడా ఉంటుంది. సో వాళ్ళకి సంబంధించిన సొసైటీ ఎట్లుంది, వాళ్ళ పీరియడ్లో సూపర్స్టిషన్స్ మూఢనమ్మకాలు ఎట్లున్నాయి, కల్చర్ ఎట్లుంది డిస్కస్ చేస్తే సోషియాలజీ. అంటే మీరు హిస్టరీని కనుక కంప్లీట్ చదువుతూ వస్తుంటే అన్ని సబ్జెక్ట్స్ ఏమైతే మనకి టచ్ అవుతూ వస్తాయి. ఓకేనా. హిస్టరీలో పాలిటీ కూడా ఉంటుంది కదా, వాడు ఎవరితో యుద్ధం చేయాలి, వాడు ఆఫీసర్స్ ఎట్లుండాలి, వాటి అన్ని సిస్టమ్స్ ఎట్లుండాలి అనేది ఉంటుందండి ఆటోమేటిక్గా. సో కాబట్టి హిస్టరీ బేస్డ్ సబ్జెక్ట్స్ మనకు చాలా ఇంపార్టెంట్. జనరల్ స్టడీస్లో లేదు అంటే మెయిన్స్లో, లేదంటే మనకి తెలంగాణకైతే ఇంకొక సపరేట్ పేపరే ఉంటుంది. ఇంపార్టెంట్ రోల్ ఏది ప్లే చేస్తుంది, హిస్టరీ ప్లే చేస్తుంది. అసలు హిస్టరీ మీన్స్ ఏంది, హిస్టరీ అంటే ఏంటండి, హిస్టరీ అంటే స్టడీ ఆఫ్ పాస్ట్. నిన్న ఏం జరిగింది చదివితే హిస్టరీ, మొన్న ఏం జరిగింది చదివితే హిస్టరీ. మనకు కూడా ఒక హిస్టరీ ఉంటుంది కానీ మన హిస్టరీ చెప్పుకోలేము, అంతే కదా. అంటే ఒక ఫ్యామిలీకి హిస్టరీ ఉంటుంది. మన పేరెంట్స్, మనకి ఎంతవరకు తెలుసు మన హిస్టరీ, మన పేరెంట్స్ తెలుసు, వాళ్ళ చైల్డ్హుడ్ తెలియదు, వాళ్ళు చిన్నప్పుడు ఏం చేస్తున్నా తెలియదు. వాళ్ళ పేరెంట్స్ ఉన్నట్టు తెలుసు, చాలామందికి పరిచయం ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ ఏంటి అనేది మనకు జీరో నాలెడ్జ్. అంటే మనకు సంబంధించిన హిస్టరీ లిమిటెడ్, కానీ ఒక ఏరియా సబ్జెక్ట్, ఏరియాకి సంబంధించిందో ఒక కంట్రీకి సంబంధించిన హిస్టరీ అన్లిమిటెడ్ ఉంటుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ తీసుకుందాం, ఇది అశోక్ నగర్. ఇప్పుడు ఇట్లుంది, ఒక 100 years బ్యాక్ ఎట్లుందో తెలుసుకోవచ్చు. ఓ 1000 years బ్యాక్, ఓ 1 lakh years బ్యాక్ ఇక్కడ డైనోసార్స్ తిరిగి ఉంటాయి కదా, అంతే కదా. ఎర్లీ మ్యాన్ ఇక్కడ జంతువులు ఉరుకుతూ ఉంటుంటే వాడు ఆకలి ఈ ఫుడ్ కోసం హంటర్ వాడు కదా, అంతే కదా. ఎర్లీ మ్యాన్ ఎట్లా బతికిండండి, ఓ జంతువు ఉరుకుతూ ఉంటుంది, దాని వెనకాల పడతాడు, దాన్ని కొట్టుకొని చంపాలి, తినాలి, ఇంతకన్నా వాడికి వేరే ఏం పని లేదు కదా. అంటే ఈ ఏరియాలో అది జరిగి ఉండొచ్చు. ఇంకొక 1 crore years బ్యాక్ పోతే ఇక్కడ ఎవరుండి ఉండొచ్చు, ప్రిమిటివ్ ట్రైబ్స్ ఉండొచ్చు, ఆది మానవులు ఉండొచ్చు. ఇట్లా స్టడీ చేస్తే దాని హిస్టరీ అన్నామండి. క్లియర్. అంటే ఇండియాలో లేదా ఈ భూమి మీద మనిషి ఎట్లా పుట్టిండు, వాడు ఎట్లా పెరిగిండు, ఈ ఎవల్యూషన్ అంతా ఎట్లుందని డిస్కస్ చేస్తే దాన్ని ఏమన్నాం, హిస్టరీ అన్నాం. మీరు ఈ మధ్య మన దగ్గర రీసెర్చ్ జరుగుతుంది గోదావరి బేసిన్ ఏరియాలో. గోదావరి బేసిన్ ఏరియాలో అంటే ఇప్పుడు అది ఆంధ్రాలో ఉంది, భద్రాచలం అవతల ఒక డైనోసారస్ స్కెలిటన్ దొరికిందండి. ఒక డైనోసారస్ స్కెలిటన్ దొరికింది, దాని ఏజ్ 3 crore years అని చూపిస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు, ఆ ఏరియాలో డైనోసారస్ తిరిగింది అని చెప్పొచ్చు. మనం జురాసిక్ పార్క్లో చూస్తుంటాం, ఒకప్పుడు ఈడ కూడా తిరిగి ఉంటాయండి. క్లియర్. అంటే హిస్టరీ ఎవరిని చెప్తుంది, మన స్టోరీ చెప్తుంది. మీ తాత మా తాత ఒకడే ఉంటాడు ఒకప్పుడు, అంతే కదా. 1 lakh years బ్యాక్ ఇంతమంది జనాలు లేరు కదా.
మైగ్రేషన్లో పోయి ఉండొచ్చు. క్యాస్టు, క్రీడు, కలర్ ఇవన్నీ అబద్ధాలు. హిస్టరీలో మన వాళ్ళంతా ఎవరు? ఎర్లీ మెన్స్. క్లియర్. అక్కడ స్టార్ట్ చేస్తాం మనం. అక్కడ స్టార్ట్ చేసి చదివేది ఏ హిస్టరీ అన్నాం? హిస్టరీ అంటాం. ఈ హిస్టరీని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నామండి. ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తాం? హిస్టరీని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. నెంబర్ 1 యాన్షియంట్ హిస్టరీ, నెక్స్ట్ మిడివల్ అండ్ మోడర్న్. ఇట్లా డిస్కస్ చేస్తాం. అంటే ప్రాచీన యుగం, మధ్యయుగం, ఆధునిక యుగం అంటాం. దేన్ని యాన్షియంట్ అనాలి లేదా ప్రాచీనం అనాలి, దేన్ని మిడివల్ అనాలి, దేన్ని మోడర్న్ అనాలి, ఈ క్లారిటీ కావాలి కదా. చిన్నప్పుడు చదవలేదా హిస్టరీ? ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర అని చదువుతాం. సేమ్ రీజనల్లో కూడా మీరు అట్లా చదువుతారండి. రీజనల్ హిస్టరీలో తెలంగాణ చదివితే తెలంగాణ యాన్షియంట్, తెలంగాణ మిడివల్, తెలంగాణ మోడర్న్. ఏపీ యాన్షియంట్, ఏపీ మిడివల్, ఏపీ మోడర్న్. అంటే 3 పార్ట్స్గా హిస్టరీని డివైడ్ చేసి చదువుతాం. ఎందుకు ఈ డివిజన్ పెడుతున్నాం అంటే అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్ ఏదైతే ఉంటాయో, అంటే పరిపాలనాపరమైన మార్పులు ఏవైతే ఉంటాయో వాటిని చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీని తీసుకుందామండి. ఇండియన్ హిస్టరీలో యాన్షియంట్ లేదా ప్రాచీన యుగం అంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి మొదలుపెట్టి 750 AD దాకా పీరియడ్ని అంటామండి. ఏ పీరియడ్ దాకా? నియర్లీ 750 AD. 750 AD BC అని ఎందుకు డిస్కస్ చేస్తున్నాం? క్రీస్తు శకం, క్రీస్తుకు పూర్వం ఉంటాం. ఏంటి దీనికి పారామీటర్ ఏంది? ఏం లేదు. అంటే ఎవడికి వాడు ఏం చేసిండంట అండి, నేను ఒక కింగ్ అయ్యా ఒక కింగ్డమ్కి, నేను ఒక క్యాలెండర్ తయారు చేసుకుంటా. నేను రాజ్యానికి వచ్చిన మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం మీరో రాజ్యానికి కింగ్ అయ్యారు, మీరో క్యాలెండర్ తయారు చేస్తారు. ఇట్లా ఏరియా వైజ్గా క్యాలెండర్స్ వచ్చేసినాయి. సో ఈ క్యాలెండర్స్ ఉన్నప్పుడు హిస్టరీని స్టడీ చేయడం కన్ఫ్యూజ్ అవుతుంది కదా. అందరు కలిసి కామన్గా యాక్సెప్ట్ చేసింది ఏంటంటే జీసస్ బర్త్. ఓకేనా? జీసస్ బర్త్ తర్వాత జరిగింది మొత్తం మనం ఏమన్నాం? క్రీస్తుకు శకం, క్రీస్తు తర్వాత అంటే పుట్టిన తర్వాత. అంతకుముందు జరిగే ఇష్యూస్ అన్ని ఎట్లా మాట్లాడాం మనం? బిఫోర్ క్రైస్ట్, బీసీ, క్రీస్తుకు పూర్వం. అంటే ఒకటి తీసుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రీస్తు పుట్టిన తర్వాత ఎన్నో ఇయర్లో ఉన్నాం? 2026లో ఉన్నాం. అంటే జీసస్కి 2026 సంవత్సరాలని అర్థం. జీసస్ దేవుడా కాదో నాకు తెలియదు. జీసస్ పుట్టాడు అనేది ఇది నిజం, అందరు యాక్సెప్ట్ చేస్తారు. ఆయన వరల్డ్లో ఎక్కువ మంది తెలుసు కాబట్టి దాన్ని మనం పారామీటర్గా పెట్టుకున్నామండి. అదే జీసస్ పుట్టడానికన్నా ముందు ఎట్లా చెప్తాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తాతే అంటే మనందరికి అయి ఉండొచ్చు, జీసస్ పుట్టడానికి 100 years ముందు పుట్టి ఉండొచ్చు అండి. జీసస్ పుట్టడానికన్నా ముందు ఒక 2 years ముందు చనిపోయి ఉండొచ్చు. ఈయన ఏజ్ అంత ఇప్పుడు 98 years. ఇక్కడ ఇయర్స్ ఎట్లా కనిపిస్తున్నాయి? తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా? తగ్గుతున్నాయి. ఎందుకు తగ్గుతుంది? జీసస్ పుట్టడానికి 100 years ముందు పుట్టి 2 years ముందు చనిపోయాడు. ఎందుకంటే మనం దేన్ని యూనిట్గా తీసుకున్నాం? జీసస్. అందుకని ఇక్కడ ఇయర్స్ ఎట్లా కనిపిస్తాయి మనకి? తగ్గుతాయండి. డిసెండింగ్ ఆర్డర్. మీరు ఐడియా వచ్చిందో లేదో, మీరు క్రీస్తు పూర్వంకి సంవత్సరాలు తగ్గుతున్నట్టు కనిపిస్తుంది. క్లియర్? సో అట్లా జీసస్ అనే దాన్ని మనం తీసుకున్నామండి. సో ఇక్కడ మనిషి ఎప్పుడైతే పుట్టిండు అనే దాని దగ్గర నుంచి 750 అంటే చాలా సింపుల్గా మాట్లాడంటే ఇండియన్ రూలర్స్ రూల్ చేసిన పీరియడ్ అండి. ఎవరు రూల్ చేస్తున్నారు? ఇండియన్ రూలర్స్. ఇండియాలో మనిషి బర్త్ ప్లేస్ ఎక్కడో ఐడెంటిఫై చేసి అక్కడి నుంచి స్టార్ట్ చేసి 750 AD దాకా ఒక 8 chapters ఉంటాయి. ఇది ఎవరిదో హిస్టరీ కాదు. ఎవరి హిస్టరీ? మందే. మీది, నాది, మన ఫ్యామిలీస్ది. మీ ఊర్లో ఇప్పుడు మీ ఊరు ఉండొచ్చు ఒక 1000 years బ్యాక్. ఇంకొకటి హిస్టరీలో ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు మనం రాస్తున్నాం కదా, రాసేదాన్ని ఏమన్నా మనం స్క్రిప్ట్ అన్నామండి, లిపి అంటారు. ఇది ఈ మధ్య పుట్టింది. అంటే మనిషి రాయడం ఇప్పుడు తెలుస్తుంది. వరల్డ్లోనే ఫస్ట్ రాసిన బుక్ ఏదైనా ఉంటే అది ఋగ్వేద. అప్పటి నుంచి మనకు బుక్స్ ఉన్నాయి, చదవడానికి తెలుసా? మరి అంతకుముందు హిస్టరీ లేదా? ఉంది కదా, అంతకుముందు కూడా హిస్టరీ. వాటిలో తెలుస్తుంది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఊరు, ఇక్కడే. మీరు నెగిటివ్ తీసుకోకపోతే చెప్తా. ఒక ఎర్త్కేక్ వచ్చిందండి హైదరాబాద్లో, మొత్తం అయిపోయింది. మనం కూడా ఇక్కడే ఉన్నాం. ఈ ఊరికి ఎవడైనా వస్తారు తర్వాత మొత్తం ఏముంటుంది? రావడానికి ఏముండదు, అంతా కుప్పబడి ఉండదు అనుకోండి. 1000 years బ్యాక్ ఎవడో వచ్చిండి ఇక్కడికి,
కొత్తగా ఊరు కట్టుకుందామని వచ్చినప్పుడు ఇక్కడ తవ్విండి అనుకోండి, ఏం దొరుకుతాయి మన క్లాస్ రూమ్లో? వితౌట్ లిటరేచర్ ఎవడు స్టోరీ చెప్పలే. బోర్డు దొరుకుతుంది, ఓకేనా, మీ దగ్గర బుక్స్ దొరుకుతాయి, పొడుగైన జడలు దొరుకుతాయి, అంతే కదా, గోల్డ్ దొరుకుతుంది, ఎన్ని లక్ష దొరుకుతాయి ఇక్కడ వస్తువులు. ఇదంతా పెట్టి రాయొచ్చు. అంటే 2026 ఇయర్లో పబ్లిక్ వాచ్లు వాడారు, గోల్డ్ వాడారు, అవసరమైతే పళ్ళు పోతే పళ్ళు కట్టిన పళ్ళు ఉన్నాయి, బోన్ ఎవరికైనా ఇరిగితే స్టీల్ రాడ్ ఉండొచ్చు, అంతే కదా, పొడుగైన జడలు వాడుతున్నారు, ఉమెన్ జ్యువెలరీ వాడుతుంది, మగవాళ్ళు పొట్టి హెయిర్ వాడుతున్నారు. ఇంత రాయొచ్చు హిస్టరీ. హిస్టరీని ఇట్లా రాస్తామండి. అందుకని మీరు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చదువు ఉంటారు కదా. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనం చెప్తాం అక్కడ లేడీస్ లిప్స్టిక్ వాడినరని కూడా రాస్తామండి. 2500, అదొక 2000, ఇదొక 2500, మొత్తం 4500 ఇయర్స్ బ్యాక్ ఇండియాలో లిప్స్టిక్ యూజ్ చేశారండి. మన వాళ్ళు అంత గ్రేట్. క్లియర్. ఇంకోటి ఏంటంటే మరి మన ఏజ్ కూడా ఐడెంటిఫై అవుతుంది. ఏదైనా ఒక బోన్ దొరికింది అనుకో, రేడియో కార్బన్ డేటింగ్ అని ఒక మెథడ్ ఉంటుంది. ఆ రేడియో కార్బన్ డేటింగ్ మెథడ్ బట్టి ఆ ఏజ్ ఎంతో చెప్పేస్తుంది. అంటే అంత టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు ఇక్కడ హిస్టరీ రాయడానికి లిటరేచర్తో స్క్రిప్ట్తో ఏమైనా పని ఉందా? లేదు. ఇట్లాంటి పని చేసేది ఎవరు? ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చేస్తాను. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు ఉన్న సోర్స్ ఏంటి? ఏవైతే మనం వస్తువులు వాడుతున్నామో ఆ వస్తువుల్ని బేస్ చేసుకొని చేస్తారండి. వీటిని ఫాసిల్స్ అంటాం. ఏమంటాం? ఫాసిల్స్, శిలాజాలు అంటామండి. అంటే మనకు సంబంధించిందో, అంటే హ్యూమన్స్కో లేదంటే ఒక ప్లాంట్స్కి సంబంధించిందో మొక్కలకు సంబంధించిందో ఏదైనా దొరికింది అనుకోండి ఒక పార్ట్, దాన్ని స్టడీ చేస్తే మనం ఏమన్నాం? ఫాసిల్ అంటాం. క్లియర్. సో అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఏన్షంట్ అంటే ఎక్కడి నుంచి మనిషి పుట్టిండు అనే దాని దగ్గర నుంచి. ఇప్పుడు మనం హోమోసెపియన్స్, మనం ఎవరు? హోమోసెపియన్. అంటే హోమోసెపియన్ అంటే ఇగో ఏ ఆకారం. దీనికి ముందు మన ముత్తాత వాడు నియాండర్తల్, వాడు బోన్ ఇట్లా కొంచెం స్పైనల్ కార్డ్ వంగి ఉండేది. అంతకుముందు డైరెక్ట్ అడవిలో తిరిగేటోడు, అంతే కదా. యానిమల్ అంటే పచ్చి మాంసం తిన్నప్పుడు నోరు ఇట్లా ఉంటే కుదరదు కదా, అందుకని ఎట్లుంటాయి పళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటాయండి, బయటకు వచ్చి ఉంటాయి. ఆ లక్షణాలు ఇంకున్నాయి మనకి మన బాడీలో. అప్పుడెప్పుడో క్రొమాగ్నన్స్ అని మనం డిస్కస్ చేస్తాం, అక్కడున్న బాడీలో ఉన్న ఫీచర్స్ అన్నీ అట్లే ఉన్నాయి. కానీ యానిమల్స్కి హ్యూమన్కి డిఫరెన్స్ ఏంటి మెయిన్గా? సివిలైజేషన్. ఓకే, ఏం లేదు, సింపుల్గా ఏంటంటే అవి ఫుడ్ కలెక్టర్స్, మనం ఫుడ్ ప్రొడ్యూసర్స్. జంతువుకి ఏం పని ఉంటుందండి? ఎక్కడ దొరుకుద్దా అని చూస్తాం. మన ఇంట్లో ఏరియాలో పిల్లో కుక్క ఉందనుకో, దాని పని ఏంటి? ఎప్పుడు ఫుడ్ దొరుకుద్దా ఎతుకుతుంది. మనం ఫుడ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ కదా, మధ్యాహ్నం హాస్టల్కి పోతూ ఉంటుంది, సాయంత్రం హాస్టల్కి ఉంటుంది, రేపు ఉంటుంది, మన నాన్న సంపాదించుంటాడు. ఎప్పుడైతే నీకు ఫుడ్ సెక్యూరిటీ వచ్చిందో నీ మైండ్ వాడతావు, ఎవల్యూషన్ స్టార్ట్ అవుతుంది. హ్యూమన్స్ కూడా అడవిలో యానిమల్స్ లాగా తిరిగినప్పుడు ఏం లేదు, ఒక అంటే ఎప్పటి 13 lakhs ఇయర్స్ దగ్గర నుంచి 9000 BC దాకా నో చేంజ్. ఒక 14 lakh ఇయర్స్ మనం జంతువులు అలా తిరిగినాం. ఎప్పుడైతే యానిమల్ హస్బెండరీ నేర్చుకున్నామో, యానిమల్ హస్బెండరీ అంటే జంతువులు పెంచుకోవటం. ఏం లేదండి, మనం ఒక జంతువు వెనకాల ఉరుకుతున్నాం, దాని తల్లి పిల్లలు అందరు ఉన్నాయి, తల్లిని చంపేసి తిన్నాం, పిల్లలు కనపడుతున్నాయి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? దీనికి ఒక తాడేసి కట్టుకోవాలి మనతోటి. ఎప్పుడు వాడాలి దీన్ని? ఎప్పుడైతే ఫుడ్ దొరకదో అది కొంచెం పెరిగిన తర్వాత వేసేయడమే. ఇంట్లో మేకలు పెంచుతాం, మనం కోళ్ళు పెంచుతాం. దేనికి? ఫర్ ఫుడ్ సెక్యూరిటీ. ఎప్పుడైతే నీకు ఫుడ్ సెక్యూరిటీ వస్తుందో కదా, నీకు ఫుడ్ సెక్యూరిటీ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా ఏమొస్తుందండి? ఆలోచనలు మొదలవుతాయి. ఇవాళ బద్ధకం చేస్తాం, ఇవాళ లేకపోయినా ఏం కాదు, ఉంది కదా వేసేద్దామని. అప్పుడు లైఫ్ సింప్లిఫై చేసుకోవడానికి ట్రై చేసినాడు. ఇది ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఎవల్యూషన్. ఆ తర్వాత నిప్పు వాడుకోవటము, వీల్ కనిపెట్టడం, ఇట్లాంటి అన్నీ చేంజ్ వచ్చి ఏడ దాకా వచ్చినాం? 5G దాకా వచ్చినాం అండి. ఈ ఎవల్యూషన్ స్టడీ చేయడమే హిస్టరీ. ఓకేనా? ఇట్లా స్టడీ చేస్తే దీన్ని ఏన్షంట్ అన్నామండి. మిడివాల్ అంటే జనరల్గా ఏం లేదు, ఇండియాని మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఇండియానే అనుకోవాలి, ఇక అట్లే ఉంది కదా. ఇండియాని అబ్జర్వ్ చేస్తే మీకు 612 ఇయర్లో ఇస్లాం అని ఒక రిలీజియన్ స్టార్ట్ అయిద్దండి. ఏం స్టార్ట్ అయింది? ఇస్లాం స్టార్ట్ అయిన తర్వాత ఇస్లాం అటాక్స్ ఇండియా మీద కూడా అవుతాయండి. ఇండియా మీద 3 ఇస్లామిక్ అటాక్స్ జరుగుతాయి. ఎవరెవరు వస్తారు? కాసిం అనేటోడు వస్తాడు, గజనీ వస్తాడు, గోరీ వస్తాడు. ఒక ముగ్గురు అటాక్ చేస్తారు ఇండియా మీద కంటిన్యూ. కాసిం, గజనీ, గోరీ. ఈ ముగ్గురు వచ్చిన తర్వాత ఫైనల్గా గోరీగాడు
ఢిల్లీ సుల్తానత్ అని ఒక కింగ్డమ్ స్టార్ట్ చేస్తాడు. ఢిల్లీ సుల్తాన్లను చదువుకుంటారు. మహమ్మద్ బిన్ కాసిం ఎస్టాబ్లిష్ చేస్తాడు. వీడి దగ్గర ఒక స్లేవ్, ఒక బానిస్ ఉంటాడు, ఆడ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్ అనేటోడు ఢిల్లీని ఆక్యుపై చేసి ఇక్కడ నుంచి ఇస్లామిక్ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తాడు. ఏ అడ్మినిస్ట్రేషన్? ఇస్లామిక్ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేసి, అంటే 1206 నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి మొత్తం 1857 దాకా ఇండియాని రూల్ చేసింది ముస్లిమ్సే. ఈ పీరియడ్ని మనం మిడివల్ అనొచ్చు. అర్థమవుతుందని నేను చెప్పింది. అంటే ముస్లిమ్స్ రూల్ చేసిన పీరియడ్ ఏమన్నా మనం మిడివల్. అంటే ఇది ఎగ్జాక్ట్గా ఇదే అని కాదు, కొంచెం అటు ఇటుగా. తర్వాత ఎప్పుడైతే ఇండియాకి యూరోపియన్స్ ఎంటర్ అవుతారో, ఎవరండి యూరోపియన్స్ అంటే? ఇదేంటిది? అయిపోయా అంతే. సో ఇండియాకి యాక్చువల్గా ఏమవుతుంది అంటే, ఇండియా నుంచి ట్రేడర్స్ ఇట్లా వ్యాపారం చేస్తారండి, బిజినెస్ ఇట్లా నడుస్తారు, ట్రేడ్ వయా టర్కీ. అంటే యూరప్కి మన మిరియాలు కావాలి, ఏం అవసరం లేదు, మన స్పైసెస్ ఇట్లా నడిచేది యాన్సెంట్ పీరియడ్లో, మిడివల్ స్టార్టింగ్ పీరియడ్లో. ఏమవుతుందంటే 1453 ఎగ్జాక్ట్గా మహమ్మద్ II అనే ఒక కింగ్ ఏం చేస్తారంటే ఈ టర్కీని ఆక్యుపై చేస్తాడు. కాన్స్టాంటినోపుల్ అంటాం మనం. వన్స్ వీడు టర్కీని ఆక్యుపై చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ నుంచి జరిగే ట్రేడ్ని వీడు స్టాప్ చేస్తాడు. ఇక్కడ నుంచి ట్రేడ్ ఏమవుతుంది? స్టాప్ అవుతుంది. వన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ ట్రేడ్ ఎప్పుడైతే స్టాప్ అవుతుందో ఆటోమేటిక్గా యూరప్లో మన గూడ్స్ లేక వీళ్ళకి పిచ్చిలేస్తూ ఉంటుంది. మనకు అలవాటు పడ్డరు కదా, అంతే కదా. సో ఇప్పుడు మనకు ఫోన్ ఆగిపోయింది అనుకో, ఇంటర్నెట్, మన పరిస్థితి ఏందో అట్లా వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు ఈ బిజినెస్ లేదు, ఇది ఇంకా వేరే ఛాన్సే లేదు. అప్పుడు ఇండియాకి రూట్ ఐడెంటిఫై చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కొంతమంది కింగ్స్ తీసుకుంటారు, యూరోపియన్స్. చాలామంది రాజులు ఇండియాకి దారి కావాలని ట్రై చేస్తారు. దారి కావాలని ట్రై చేసినప్పుడు ఇట్లా ఒక డయాజ్ అని ఒకటి స్టార్ట్ అవుతారండి ఇక్కడ నుంచి. ఎవడు? డయాజ్ ఇవి ఇట్లా స్టార్ట్ అయ్యి ఏం చేస్తారంటే ఇట్లా సముద్రంలోనే ఇట్లా వస్తూ ఆఫ్రికాకి ఎంటర్ అవుతాడు. ఆఫ్రికా అంటే దీన్ని కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటామండి ఏరియా. ఈ ఏరియాలో విండ్స్ ఇక్కడ తిరుగుతూ ఇక్కడ తుఫాన్స్ ఫామ్ అవుతాయి. చాలా రిస్కీ రూట్ ఇది. ఏ రూట్ ఇది? రిస్కీ. వీడు వచ్చి బాబు ఇది కరెక్ట్ కాదురా అని బ్యాక్ పోతాడు, రూట్ ఐడెంటిఫై కాదు. ఇంకోడు కొలంబస్, మీకు బాగా పరిచయిస్తాడు. కొలంబస్ ఏం చేస్తాడంటే వాడు ఒక రివర్స్ థియరీలో వస్తున్నాడు. గ్లోబ్ ఎట్లా ఉంటుంది, ఎర్త్ ఎట్లా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది కదా. ఇది ఇండియా అంటే ఈస్ట్ సైడ్ ఉంది, యూరోప్ ఎటు సైడ్ ఉంది, వెస్ట్ ఉంది. ఇండియాకి ఇట్లా రావచ్చు, ఇట్లా రావచ్చు, ఈస్ట్ నుంచి రావచ్చు, డైరెక్షన్ రావచ్చు, వెస్ట్. వీడు రివర్స్ థియరీ స్టార్ట్ చేస్తాడు. పోదాం వెస్ట్ సైడే కంటిన్యూగా జర్నీ చేస్తే ఏదో ఒక రోజు ఇండియా వస్తుందని స్టార్ట్ అవుతున్నాడు. స్టార్ట్ అయ్యి వీడు ఇక్కడ స్టార్ట్ కాగానే కొంచెం దూరం రాగానే ఇంకో ఇక్కడ అమెరికా దొరుకుతుంది వాడికి. సో అమెరికా దొరికితే కాదు ఇది అమెరికా కాదు ఇండియా, కానీ వెస్ట్ సైడ్ ఇండియా అని వెస్ట్ ఇండీస్ అని పేరు పెడతాడు దాన్ని. ఇప్పుడు వెస్ట్ ఇండీస్ అంటాం కదా. సో వీడు పోతాడు, ఎవడు పట్టించుకోడు, వీడిని ఎవడు నమ్మడు. ఇదే ప్లేస్లో అమెరిగో వెస్పూచి వీడి పేరు. వీడు వచ్చి ఇట్లా కొత్తగా వచ్చి బాబు ఇది ఇండియా కాదురా, ఇది ఒక కొత్త కాంటినెంట్, కొత్త ఖండం అని చెప్పి వాడు పేరు పెట్టుకుంటాడు. నార్త్ సైడ్ ఉన్నది నార్త్ అమెరికా, సౌత్ సైడ్ ఉన్నది సౌత్ అమెరికా. ఇండియాకి అయితే దారి దొరకలేదు. ఇండియా ఎతికితే అమెరికా దొరుకుతుంది. ఆ రోజు అది దొరకకపోతే ఇంకా వాళ్ళు అడుక్కునేటోళ్ళు, ఇవాళ మన మీద పెత్తనం చేసేటోళ్ళు కాదు. రైట్, సరే. సో ఇట్లాంటి కండిషన్లో వాస్కో డా గామా స్టార్ట్ చేస్తారండి. ఎవరు అందరు ఫెయిల్ అయ్యారు కదా. సో వాస్కో డా గామా సీ రూట్ కోసం ట్రై చేస్తూ ఇక్కడికి వస్తాడు. ఇట్లా వచ్చి ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఇటు మగధీషు వస్తాడండి, సోమాలియా. అంటే వాడు ఏం చేస్తారంటే వాడు తెలివైన వాడు ఏం చేస్తారంటే ఆఫ్రికాని రౌండ్ సర్కిల్ వేసేస్తాడు. ఇక్కడికి ఎక్కడొస్తాడు? మగధీషు అనే ఒక ఏరియాకి వస్తాడండి. మగధీషు అంటే సోమాలియా. సో ఇండియన్ ట్రేడర్సు ఇండియాకి సంబంధించిన ఒక ట్రేడర్ అబ్దుల్ మజీద్ వీడి పేరు. వీడు సోమాలియా నుంచి వ్యాపారం చేస్తారండి. ఇద్దరు కలిసి మార్కెట్లో కలుసుకుంటే వీడు ఇద్దరు కలిసి ఏం ఐడెంటిఫై చేస్తారు? ఇండియాకి దారి తయారైందండి. ఇక దీడే వాస్కో డా గామా గాడు. ఆల్రెడీ కేరళలో ఇక్కడ జామోరిన్ ఒక కింగ్ ఉంటాడు. ఈ జామోరిన్ గాడు మిరియాలు అమ్ముకుంటా ఉంటాడు, ఎవడు కొనేటోడు లేడు, దివాలు తీస్తాడు. అందుకని ఏం చేస్తాడంటే జామోరిన్ వీడిని తీసుకొచ్చి వాడికి బాగా గిఫ్ట్లు ఇచ్చి ఎవరిని పంపిస్తాడండి? వాస్కో డా గామాని పంపిస్తాడు. సో ఈ వాస్కో డా గామా ఇక్కడికి పోయి ఇండియా గురించి కథలు చెప్తాడు యూరోప్లో.
సో ఇప్పుడు ఇండియా కోసం ట్రేడ్ కోసం ఇక్కడి నుంచి ఎవరెవరు వస్తున్నారు? ముందు పోర్చుగీసు, తర్వాత డచ్, బ్రిటిషు, డేన్సు, ఫైనల్గా ఫ్రెంచ్ వస్తారు. 5 కంపెనీస్ ఇండియా మీద అటాక్ చేస్తాయండి. ఇట్లా ఇండియాకి వచ్చిన పీరియడ్ని మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ అన్నాం. అర్థమవుతుందా? అంటే నేనేం క్లాస్ చెప్పట్లే, ఏం చెప్పినా ఏన్షియంట్, మిడివల్, మోడర్న్, ప్రాచీన యుగం, మధ్యయుగం, ఆధునికంగా చూస్తాను. ఈ 3 పార్ట్స్ డిస్కస్ చేస్తే హిస్టరీ అవుతుంది. సేమ్ ఇదే పీరియడ్లో మీరు ఇండియన్ హిస్టరీ చదివేటప్పుడు, ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనుకోండి, ఇదే పీరియడ్లో అంటే ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ చదివేటప్పుడు ఏపీలో ఏం జరుగుతుందో చదివితే ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఇదే పీరియడ్లో తెలంగాణలో ఏమైంది చదివితే ప్రాచీన. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మౌర్యన్ కింగ్స్ ఉన్నారు, ఇండియాని మౌర్యన్స్ రూల్ చేస్తారు. అప్పుడు మన సంగతి ఏంటి? మన దగ్గర శాతవాహనాస్ స్టార్ట్ అవుతారు, ఇక్కడ గుప్తాస్ వస్తారు, ఇక్కడ ఏంటి? ఇక్కడ ఢిల్లీ సుల్తాన్స్ వస్తారు, ఇక్కడ కాకతీయాస్ ఉంటారు. అంటే కాంటెంపరీ సమకాలీన రాజ్యాల మీద మనకు ఒక ఐడియా రావాలి. ఇగో ఈ యాంగిల్లో హిస్టరీ చదవాలి. చాలా సింపుల్. హిస్టరీ అంటే ఇయర్స్ కాదు, హిస్టరీ అంటే నేమ్స్ కాదు, హిస్టరీ అంటే వార్స్ కాదు, కాన్సెప్ట్. ఆ పీరియడ్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహనాస్ రూల్ చేస్తారు అనుకున్నాం కదా, మీకు ఆల్రెడీ బాలకృష్ణ బాగా పరిచయం, గౌతమిపుత్ర శాతకర్ణి, ఓకేనా? ఆ పీరియడ్లో సొసైటీ ఎట్లుంది, ఆ పీరియడ్లో ఉమెన్ ఎట్లుంది, ఓకేనా? ఆ పీరియడ్లో రైట్స్ ఎట్లున్నాయి, ఆ పీరియడ్లో క్యాస్ట్ సిస్టమ్ ఎట్లుందని మనం డిస్కస్ చేయాలి, ట్రేడ్ ఎట్లుందని డిస్కస్ చేయాలి. అంటే ఒక కింగ్డమ్, ఒక ఎంపైర్, ఒక రాజ్యాన్ని తీసుకొని దానికి సంబంధించిన పొలిటికల్ అంటే రాజులు ఎవడెవడు వరుసగా వచ్చింది, ఎకనామికల్ వాళ్ళ అగ్రికల్చర్ ఎట్లుంది, వాళ్ళ ఇండస్ట్రీ ఎట్లుంది, వాళ్ళ ఎక్స్పోర్ట్స్ ఎట్లున్నాయి, ఓకేనా? నెక్స్ట్ వాళ్ళ సోషల్ అంటే క్యాస్ట్ సిస్టమ్ ఎట్లుంది, వాళ్ళ రిలీజియన్ ఎట్లుంది, మతం ఎట్లుంది, కులం ఎట్లుంది, ఉమెన్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఏంటి, ప్లస్ వాళ్ళ ఆర్ట్ అండ్ కల్చర్ అంటే వాళ్ళు ఏం బొమ్మలు వేసుకున్నారు, ఏం గుళ్ళు కట్టారు. మీరు అమరావతి స్తూప ఎవరి పీరియడ్? శాతవాహన పీరియడ్ అని డిస్కస్ చేస్తారండి. అంటే ఒక పర్టికులర్ పీరియడ్ తీసుకుంటే ఆ పీరియడ్లో రాజకీయాలు చూడాలి, నెక్స్ట్ ఏం చూడాలి, పాలిటిక్స్ సంబంధించిన రాజకీయపరమైన అంశాలు, ఆర్థిక అంశాలు, కల్చరల్, ఇవన్నీ కలిసి చదివితే దాన్ని ఏమన్నా హిస్టరీ. ఆ హిస్టరీని కనుక లాక్కొని వస్తే ప్రజెంట్ అవుతుంది, ఓకేనా? హిస్టరీ యాంగిల్ చదవాలి. హిస్టరీ ఎంత గ్రిప్ వస్తే రిమైనింగ్ సబ్జెక్ట్స్ అంత స్మూత్గా మూవ్ అవుతాయి. ఎక్కడ హిస్టరీ ఎండ్ అయితే అక్కడ పాలిటిక్స్ స్టార్ట్ అవుతుందండి. ఇండియాకి బ్రిటిషర్స్ వస్తారు కదా, బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఇండియాలో వీళ్ళు ఏం చేస్తారంటే ఇండియాను రూల్ చేయడం కోసం 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అని ఒక యాక్ట్ చేస్తారండి. ఏ యాక్ట్ చేస్తారు? రెగ్యులేటింగ్. ఈ యాక్ట్ దగ్గర స్టార్ట్ చేస్తే రెగ్యులర్గా వీళ్ళు 1947 దాకా ఇండియాకి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ యాక్ట్స్, పరిపాలనాపరమైన చట్టాలు చేస్తూ ఉంటారు, ఓకేనా? ఈ యాక్ట్స్ అన్నీ కలిపి మనం కాన్స్టిట్యూషన్ అంటామండి. అంటే ఎవల్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే ఎక్కడికి పోతాం? మళ్ళీ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్, ఫిట్స్ ఇండియా యాక్ట్, చార్టర్ యాక్ట్స్, కౌన్సిల్ యాక్ట్స్. ఫైనల్ కౌన్సిల్ యాక్ట్లో 1935 భారత ప్రభుత్వ చట్టం, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ అంటాం. దాన్ని కాపీ కొడితే ఏమవుతుంది? ఇండియన్ కాన్స్టిట్యూషన్ అవుతుంది. అంటే హిస్టరీ నుంచి ఏమొస్తుంది? పాలిటీ వస్తుంది. ఎక్కడ హిస్టరీ ఎండ్ అయిద్దో అక్కడ పాలిటిక్స్ స్టార్ట్ అవుతుంది. క్లియర్? కాబట్టి మనం ఎక్కువ ఫోకస్ దేని మీద పెడదాం? హిస్టరీ మీద. ఎంత ఫోకస్ పెడితే అంత ఆరోగ్యానికి మంచిది, ఓకేనా? అంటే జనరల్ స్టడీస్లో హిస్టరీ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఏపీ వాళ్ళకైతే ఒక పార్ట్ 30 మార్క్స్ అని ఇచ్చినవాడు సిలబస్లో, అవునా కదా? ప్రిలిమినరీలో ఏపీలో 30 మార్క్స్ హిస్టరీ ఉంటుంది. తెలంగాణకు అదే వస్తే తెలంగాణకి జనరల్ స్టడీస్లో ఒక 10 నుంచి 15 మార్కులు వస్తాయి. ఒక 50 మార్క్స్కి ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ ఒక పేపరే ఉంది. దీన్ని కంటిన్యూ చేస్తే తెలంగాణ మూమెంట్ 150 మార్కులు ఉంది, 150 మార్క్స్. అంటే మొత్తం మీద హిస్టరీ చదివితే 150 మార్క్స్ తెలంగాణ మూమెంట్, ప్లస్ ఒక 50 మార్క్స్ రీజనల్, ఒక 15 మార్క్స్, అంటే 215 to 230 మార్క్స్ హిస్టరీ బేస్డ్ ఉంటుందండి తెలంగాణ వాళ్ళకి. క్లియర్? కాబట్టి ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిందే. ఏపీ వాళ్ళకు కూడా 30 మార్క్స్ ఉంది ప్రిలిమినరీలో, కాబట్టి 30 మార్క్స్ ఉందా 200 మార్క్స్ ఉందా అని అనవసరం. వెయిటేజ్తో మనకు పని లేదు. దేంతో పని? సబ్జెక్ట్తో పని. ఇక్కడ మీకు 30 ఉంది కదా అని కొంచెం వస్తుంది అనుకోవద్దు. 30 ఉన్నా 150 ఉన్నా సిలబస్ సేమ్ ఉంటుంది. హిస్టరీకి ఉన్న ఇంకొక మంచి ఏంటంటే సిలబస్ చేంజ్ కాదు. అశోకుడి ప్లేస్లో ఇంకొక రాజు రాడరు. కాబట్టి మనం ఏం చేయొచ్చు? ఒకసారి చదివి పడేస్తే ఎప్పటికి వాడే ఉంటాడు కదా.
చేంజెస్ ఉండవు. అదే మీరు ఎకానమీ చదువుతాను అనుకోండి, మారుతుంది. పాలిటీలో అమెండ్మెంట్స్ వస్తాయి, సంస్కరణలు వస్తాయి, అవి మారుతాయి. కానీ హిస్టరీ పర్మనెంట్ సబ్జెక్ట్. వన్స్ మీరు ఎంత గట్టిగా చదివి పక్కకేస్తే అది ఎప్పటికీ వాడు ఉంటుంది. క్లియర్? అంటే మనం ఫస్ట్ ఫోకస్ పెట్టాల్సిన ఏరియా హిస్టరీ. రెండో సబ్జెక్ట్స్ ఇంకే ఉన్నాయి మనకి చూస్తే కరెంట్ అఫైర్స్ అండి. అందరు ఈజీ అనుకొని బోల్తా పడే ఏరియా. ఏంటి కరెంట్ అఫైర్స్ అంటే? అంతే కదా. అంటే జనరల్గా మన ఎగ్జామ్ ఉంటుంది కదా, ఎగ్జామ్ కన్నా ఒక 12 months ముందు నుంచి జరిగిన ఇన్సిడెంట్స్, ఎగ్జామ్ నుంచి 12 months ముందు జరిగిన ఇన్సిడెంట్స్, ఇవి ఎట్లా తెలుస్తాయి? సోర్స్ ఏంటి? మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన వాళ్ళు సోర్స్కి ఏం వాడతారు? రెడీమేడ్ బుక్స్ యూజ్ చేస్తారు. రెడీమేడ్ బుక్స్ అంటే ఏముంటాయి? ఆ విజేతానో సుజాతానో లేదంటే ఇంకేముంటాయండి, షైన్ ఇండియానో, ఇట్లాంటి బుక్స్ ఉంటాయి. ఇవి 100% కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తా, ఒక న్యూస్ పేపర్ చదివి నాకు కరెంట్ అఫైర్ అన్నది బుక్లో రాస్తా, నాకు అనిపించిందే రాస్తా. వాడు ఎగ్జామినర్కి వేరేది అనిపించింది అనుకో, ఈ బుక్లో ఉంటుందా? అది ఉండదు కదా. మరి అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఎన్ని మార్క్స్ ఉంటాయి కరెంట్ అఫైర్స్ అంటే? ఎక్కడి పోయినా సరే సబ్జెక్ట్స్ అన్నీ కరెంట్ అఫైర్ రిలేటెడ్ ఉంటాయండి. మీ కరెంట్ అఫైర్స్ అంటే పొలిటికల్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. మోడీ గారు 100 tours చేసిండట, రికార్డ్. ఇప్పటి వరకు మోడీ గారు అన్ని కంట్రీస్ కలిపి ఎన్ని టైమ్స్ తిరిగిండ్రు? 100. ఏ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అంతగానం తిరగలే. ఇది కూడా కరెంట్ అఫైర్. ఇవాళ వచ్చింది న్యూస్లో, రైట్? నిన్నగాక మొన్న పేటిఎంని బ్యాన్ చేసిండ్రు, అది ఎకనామిక్ కరెంట్ అఫైర్స్. క్లియర్? తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో కొత్త ఎవల్యూషన్స్ వస్తున్నాయి, అంటే నోబెల్ ప్రైజెస్ వస్తాయి, అది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్. అంటే ఏమేం కరెంట్ అఫైర్స్ ఉంటాయి? పొలిటికల్ ఇష్యూస్ చదవాలి, ఎకనామిక్ ఇష్యూస్ చూడాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్ చూడాలి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వాటి ఇంపాక్ట్ ఉంటాయి, ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఎందుకు ఇంటర్నేషనల్ రిలేషన్ చూడాలా? వాడు ట్రంప్ గాడు ఏం చేసిండండి? ఎవరు వదిలిపెట్టట్లేదు, అవునా కాదా? ట్రంప్ ఏం చేసిండు? వెనుజులా ప్రెసిడెంట్నే కిడ్నాప్ చేసిండండి. వెనుజులా ప్రెసిడెంట్నే కిడ్నాప్ చేసిండు. ఇరాన్ మీద ఏం చేస్తాడు? అటాక్ చేస్తాడు. ఇరాన్ వాడు ఏం చేస్తాడు? వాడు హార్మూజ్ పాస్ని క్లోజ్ చేసిండు. అంటే వాడి దేశం నుంచి అయ్యే పెట్రోలియం ఎక్స్పోర్ట్స్ అన్ని క్లోజ్ చేసిండు. వాడు పెట్రోలియం ఎక్స్పోర్ట్స్ క్లోజ్ చేస్తే మన హాస్టల్లో ఫుడ్ పెట్టలే, ఇక్కడ హాస్టల్లో కట్టెలపై పెట్టి వండినరండి. అంటే అది ఎక్కడదో ఇన్సిడెంట్ ఇక్కడ ఇంపాక్ట్ చూపిస్తుంది, ఇక్కడ ప్రభావం చూపిస్తుంది. ఇగో ఇవన్నీ మన ఇంటర్నేషనల్ రిలేషన్లో చదవాలి. క్లియర్? రెగ్యులర్గా ఇండెక్సెస్ వస్తాయి. ఏం ఇండెక్స్ వస్తుంది? ఈ మధ్యనే మొన్న వరల్డ్ హంగర్ ఇండెక్స్ అని ఒకటి వచ్చిందండి, ప్రపంచ ఆకలి సూచి. అంటే ఎంతమంది జనాలు ఆకలితో చేస్తారంటే అది ఇండియా మంచి ప్లేసులనే ఉన్నాం మనం. ఓకేనా? హ్యాపీనెస్ ఇండెక్స్ వస్తుంది, ప్రపంచంలో బాగా ఎవడు సంతోషంగా ఉండని, మనం తప్ప అందరు ఉన్నారు. కామన్గా ఇండియాకున్న ప్రాబ్లం ఏంటి హ్యాపీనెస్ విషయంలో? ఇండియన్స్లో కామన్ సైకాలజీ ఏంటంటే ప్రజెంట్ కన్నా ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచిస్తారు. మన పేరెంట్స్ ఎవరి గురించి ఆలోచిస్తారు? వాళ్ళ లైఫ్, వాళ్ళు ఏం ఎంజాయ్ చేద్దాం, వాళ్ళు ఏం చేద్దాం అనే ఆలోచన ఉంటుందా? అస్సలు ఉండదు. ఓన్లీ పిల్లల గురించి ఆలోచిస్తారు. అంటే మన ఫ్యూచర్ ఆలోచించి వాళ్ళ ప్రజెంట్ నాశనం చేసుకుంటారు. ఇంకేడుంటుంది సంతోషం? మనం చేసే పనులు వాళ్ళని రోజు బాధ పెడతాయి. ఒక పక్క ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఇన్ని ప్రాబ్లమ్స్లో హ్యాపీ ఇండెక్స్లో మనం లేనేలేం. ప్లస్ మనం కంపారిజన్ ఉంటుంది. మనకి పక్కనోడు ఎదుగుతాడు, వాడు బిల్డింగ్ కట్టిండు, వాడు అక్కడ ఉద్యోగం చేస్తాడు, వీడు ఇక్కడ ఉద్యోగం, ఇన్ని ప్రెజర్లు మనకు చంపేస్తూ ఉంటాయి. నేపాల్ పోయినాం అనుకో, ఆ గుట్టలు కొండల మేకలు కాసుకుంటూ వాళ్ళు హ్యాపీగా బతికేస్తానండి, వాళ్ళు మంచి ప్లేస్లో ఉండరు. క్లియర్? అంటే ఇట్లాంటి ఇండెక్సెస్ వచ్చినప్పుడు చూడాలి. హ్యూమన్ డెవలప్మెంట్ ఏంటి? ఇండెక్స్ అని ఒక ఇండెక్స్ వస్తుంది. ఓకేనా? ఇట్లాంటి అన్నీ మనం ఎందులో చూడాలండి? కరెంట్ అఫైర్స్లో చూడాలి. ప్లస్ వీటితో పాటు స్పోర్ట్స్ చూడాలి. స్పోర్ట్స్ అంటే ఐపీఎల్ కాదు, ఇంకా చాలా స్పోర్ట్స్ ఉంటాయి. అంటే ఈ మధ్య ఏదైనా ఒలింపిక్స్ అయినాయి అనుకోండి. ఒలింపిక్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి? ఒకటి జనరల్ ఒలింపిక్స్ ఉంటాయి, పారా ఒలింపిక్స్ ఉంటాయి, సమ్మర్ ఒలింపిక్స్ ఉంటాయి, వింటర్ ఒలింపిక్స్. 4 types ఆఫ్ ఒలింపిక్స్ ఉంటాయండి. అంటే జనరల్గా మన జనరల్ ఒలింపిక్స్ తెలుసు, వింటర్ ఒలింపిక్స్ ఉంటాయి. పారా ఒలింపిక్స్ అంటే హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆడతారండి.
ఈ ఒలింపిక్స్ ఏదైతే జరిగితే దాన్ని అప్డేట్ చేసుకోవాలి. టెన్నిస్ రెగ్యులర్ క్వశ్చన్. ఏం టెన్నిస్ ఉంటుంది? 4 గ్రాండ్ స్లామ్లు ఉంటాయి. వింబుల్డను, ఫ్రెంచ్ ఓపెను, యుఎస్ ఓపెను, ఆస్ట్రేలియన్ ఓపెన్. అంటే లేడీస్కి అయితే లేదా గర్ల్స్కి అయితే ఒక ప్రాబ్లం ఏంటంటే మీరు ఎప్పుడు ఇవి చూసుండరు, న్యూస్ అసలు మీ లైఫ్లో చూసుండరు. మా వాళ్ళకి అసలు చూడడానికి టైమే ఉండదు అబ్బాయిలకి. కాబట్టి అందరూ ఈక్వలే. ఇప్పటిదాకా ఒక పద్ధతి, ఇప్పటి నుంచి ఒక పద్ధతి. ఇప్పటిదాకా మనం జీరో నాలెడ్జ్, మనకు తెలియదు ఇవన్నీ. కానీ ఇక్కడ నుంచి తెలియాల్సిందే. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎకానమీ పేపరు, పొలిటికల్ సైన్స్ పేపర్, పాలిటీ పేపర్ తీసుకున్నాను, దానికి ఒక బుక్ దొరుకుతుంది. ఆ బుక్ చదివితే 90% క్వశ్చన్ ఎందులోంచి వస్తాయి? దాని రిలేటెడ్ వస్తాయి, దాని కాన్సెప్ట్. కానీ జనరల్ స్టడీస్ అనేది ఒక సముద్రం. క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుందో ఊహకు అందదు. ఊహకు అందనప్పుడు మనం జాగ్రత్తగా ఆర్డర్లో చదవాలి. అంటే ఏం చదవాలి? ఇగో ఇట్లనే ఎకనామిక్ ఇష్యూస్, పొలిటికల్ ఇష్యూస్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, స్పోర్ట్స్, నెక్స్ట్ ఎకానమీకి సంబంధించిన అప్డేట్స్. ఓకేనా? ఇవి కాకుండా ఇంకేమైనా ఆర్గనైజేషన్స్ ఉంటే, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉంటే. ఈ మధ్య ఓపెక్ గురించి రోజు న్యూస్ వస్తుంది. ఏంటి ఓపెక్? ఆయిల్ అండ్ పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్. పెట్రోలియం అమ్ముకునేటోళ్ళు అందరూ కలిసి ఒక గ్రూప్ అయ్యారు. సిండికేట్ అంటాం మన భాషలో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది ఇరాను, మీది ఇరాకు, మీది ఇంకో దేశం అనుకోండి. ఎవడు కాడు పెట్రోల్ అమ్ముతున్నాం ఇండియాకి. మనం పోటీ పెడితే రేట్ ఏమవుతుంది? తగ్గుతుంది. అందుకని మనం కలిసి ఒక గ్రూప్ అయినామండి. మనం రేట్ ఫిక్స్ చేయడం మొదలు పెట్టినాం. దాన్నే ఓపెక్ అంటాం. ఇంటర్నేషనల్ పెట్రోలియం ప్రైసెస్ ఓపెక్ ఆపరేట్ చేస్తుంది. అంటే ఈ ఆర్గనైజేషన్లో గొడవలు అవుతున్నాయి ఈ మధ్య. తర్వాత ఈ మధ్య యూరోపియన్ యూనియన్ అని ఒకటి వినుంటారు మీరు. యూరోప్లో ఉన్న అన్ని దేశాలు కలిపి ఒక గ్రూప్ అయినాయి. గ్రూప్ అయి వాళ్ళ కరెన్సీని కూడా పెట్టుకున్నారు. ఆ కరెన్సీ పేరే యూరో. ఎవడి కంట్రీ కరెన్సీ వాడుకుంటుంది, కానీ అందరూ కలిసి ఒక కరెన్సీని ప్రింట్ చేస్తారు. దాన్ని ఏమన్నాం? యూరోను. ఇందులో కూడా గొడవలు అవుతున్నాయి ఈ మధ్య. ట్రంప్ గాడు ఎవరిని బతకనిస్తలేడు. సో ఈ యాంగిల్లో మనం కరెంట్ అఫైర్స్ చదవాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీరు పేపర్ చదివితే అర్థం కాదండి. ఇప్పుడు మీరు పేపర్ కొని చదివితే ఏం చదువుతారు? అబ్బాయిలు అయితే కొంచెం క్రికెట్ పిచ్ ఉంటే స్పోర్ట్స్ పేపరు, అమ్మాయిలు అయితే సినిమా పేపరు. అంటే నాకు తెలిసి ఇంకా ముగ్గుళ్ళ పేపర్లో ఉండే అంత ఎనిక్కి ఉండుండరు, మీరు అడ్వాన్స్ అయి ఉంటారు అనుకుంటారు. నేను వసుంధర పేపర్ చూస్తాం. కానీ మనకు కావాల్సిన న్యూస్ పేపర్లు ఎక్కడ ఉంటుంది? అసలు ఏం చదివితే కరెంట్ అఫైర్ అయ్యిద్ది అనేది చాలా ఇంపార్టెంట్. మీరు వన్స్ కరెంట్ అఫైర్ చదవటం మొదలు పెడితే, న్యూస్ పేపర్ చదివితే పొలిటికల్ ఇష్యూ, పాలిటీ అప్డేట్ అవుతుంది. అంటే ఏమైనా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, రాజ్యాంగ సవరణ జరిగినా అప్డేట్ అవుతుంది. ఎకానమీలో ఏమైనా కొత్త పాలసీస్ వచ్చినా అప్డేట్ అవుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైనా కొత్త ఇన్వెన్షన్స్ వచ్చినా అప్డేట్ అవుతుంది. ఇంటర్నేషనల్ అన్నీ అప్డేట్ అవుతూ ఉంటాయి. అంటే క్లాస్ రూమ్ నోట్స్తో పాటు మీరు ఇప్పుడు జరిగే విషయాలన్నీ ఆ సబ్జెక్ట్ అప్డేట్ చేసుకోవడానికి కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. నేను రెగ్యులర్గా ఫస్ట్ క్లాస్లో చెప్పేది ఎక్కువ కరెంట్ అఫైర్స్ గురించే ఫోకస్ పెడతాను. 90% స్టూడెంట్స్ ఈ పని తప్ప అని చేస్తారు. ఎందుకంటే పేపర్ చదివితే అర్థం కాదు. మీరు ఇవాళ పేపర్ కొనండి, ముక్క అర్థమైంది అని చూడండి. ఎందుకు అర్థం కాదంటే మనం దాన్ని ఎప్పుడు ఫోకస్ పెట్టలేదు. ఫోకస్ పెడితే రాంది ఉంటుందా? మనం తలుచుకుంటే ఏదైనా వస్తాయండి. ఎవరైనా మనకు ఇంపార్టెంట్ పర్సన్ మీటింగ్ ఉంది, చేతిలో డబ్బులు లేవు, కరోనా వచ్చింది, బస్సులన్నీ క్లోజ్, నడుచుకుంటే బాగా 50 కిలోమీటర్లు నడవరండి. అది ఇంపార్టెన్స్ని బట్టి ఉంటుంది. నేను రెగ్యులర్గా చెప్తా ఒక ఎగ్జాంపుల్. రోడ్డు మీద మామూలుగా బస్సు పోతుంది, ఉరకాలంటే కష్టం, రన్ చేయాలంటే కష్టం అవుతుంది. అదే లాస్ట్ బస్ అయితే ఓ 24 అవర్స్ దాకా బస్సు లేదనుకో, ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు? బస్సు చాలా స్పీడ్గా పోతుంది, నీకు వేరే ఆప్షన్ లేదు. మామూలుగా అదే ఇంకో నెక్స్ట్ బస్సు ఉంటే నువ్వేం చేస్తావు? నువ్వు వేసుకున్న డ్రెస్ గుర్తొస్తుంది, చెప్పులు గుర్తొస్తాయి, జనాలు చూస్తారేమో అనిపిస్తూ ఉంటుంది. ఏం ఆప్షన్ లేదు. ఇప్పుడు నువ్వు ఎట్లా రన్ చేస్తావు? చెప్పులు పోయినా, డ్రెస్ చిరిగినా, కింద పడ్డా, ఎట్టి పరిస్థితులను దేనికి క్యాచ్ చేస్తావు? బస్ ఇక్కడ అవసరం ఏ పని ఏం చేపిస్తుంది. ఆఫ్టర్ ఆల్ హిస్టరీ, ఆఫ్టర్ ఆల్ ఎకానమీ, ఆఫ్టర్ ఆల్ పాలిటీ. ఫోకస్ పెట్టాల్సిన ఏరియా అండి. కరెంట్ అఫైర్స్కి మీరు చదవాల్సింది ఈనాడు చదవాలండి. ఓకేనా? ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ద హిందూ చదవాల్సిందే. పేపర్ మినిమం 1 అవర్ చదవాలి. పేపర్ మినిమం 1 అవర్ చదవకపోతే కష్టం అవుతుంది. మినిమం 1 అవర్ చదవాలి పేపర్. ఓకేనా? సో ఇది దేనికి? కరెంట్ అఫైర్స్.
ఇంకా రిమైనింగ్ సబ్జెక్ట్స్ మనకి ఏమున్నాయి ఎక్కువ ఫోకస్ పెట్టాల్సినవి? కరెంట్ అఫైర్స్ తర్వాత పాలిటీ ఉంటుందండి. పాలిటీ, ఎకానమీ, సోషియాలజీ, ఇంకేమున్నాయండి? జాగ్రఫీ. ఓకేనా? మెయిన్ సబ్జెక్ట్స్ ఇవి కాకుండా జనరల్ సైన్స్ ఉంటుంది. జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. మీరు ఎవ్వరు ఏ సబ్జెక్ట్ చదివినా ఇవి చదవాల్సిందే, హిస్టరీ కాకుండా. హిస్టరీ క్లియర్ చేసేస్తాం మనం. ఏమేమి హిస్టరీ చదివినామండి? ఇండియన్ హిస్టరీ చదువుతున్నాం, రీజనల్ హిస్టరీ చదువుతున్నాం, దీన్ని బేస్ చేసుకొని తెలంగాణకు సంబంధించిన మూమెంట్ చదువుతున్నాం. ఆంధ్ర అయితే ఆంధ్రాలో 2014 కన్నా ముందు ఇన్సిడెంట్స్, ఆఫ్టర్ 2014 ఇన్సిడెంట్స్ చదువుతామండి. ఎవరి ఏరియా వాళ్ళు డిస్కస్ చేస్తూ అవుతాం. కుతుబ్ షాహీస్ దాకా కలిసే ఉంటాం. కుతుబ్ షాహీస్ దాకా ఏపీ తెలంగాణ కలిసే ఉంటుంది. నిజాం స్టార్టింగ్ పీరియడ్లో ఒక ఇద్దరు నిజాముల దాకా, అప్ టు నిజాం అలీ ఖాన్ అనే రాజు దాకా ఆంధ్ర కలిసే ఉంటుంది తెలంగాణలో. నిజాం అలీ ఖాన్ బ్రిటిష్ తోటి ఒక అగ్రిమెంట్ చేసి సర్కార్ డిస్ట్రిక్ట్స్ని ఇచ్చేస్తారు బ్రిటిష్కి. సర్కార్ డిస్ట్రిక్ట్స్ అంటే ఎక్కడి నుంచి శ్రీకాకుళం టు గుంటూరు దాకిస్తాడు. ఎవరికి హ్యాండ్ ఓవర్ చేస్తాడు? నిజాం, బ్రిటిష్కి. తర్వాత ఏం చేస్తారంటే సబ్సిడరీ అలయన్స్ అని సైన్య సహకార పద్ధతి అని ఇంకో అగ్రిమెంట్ సైన్ చేసి రాయలసీమని గిఫ్ట్గా ఇస్తాడు. సీడెడ్ అంటాం, రాయలసీమని సీడెడ్ చేస్తాడు. దీంతో వీళ్ళు ఏం చేస్తారు? యాక్చువల్గా స్టార్టింగ్ స్టేజ్లో కోస్తా ఆంధ్ర, తర్వాత రాయలసీమ, ఈ రెండింటిని కలిపి మనోడు ఎవరికి హ్యాండ్ ఓవర్ చేస్తాడు? బ్రిటిష్ తీసిపోయి దీన్ని మద్రాస్ స్టేట్లో పెడతాడు. సో ఇక్కడేమో మద్రాసులో బ్రిటిష్ డైరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది. తెలంగాణ రీజన్లో హైదరాబాద్ నిజాం అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ దాకా కలిసే వస్తాయి సిలబస్, ఇక్కడ నుంచి సపరేట్ అవుతాయి. ఓకేనా? ఎట్లా సపరేట్ అయింది అనేది మీ హిస్టరీ సార్ చూసుకుంటాడు. అంతా బాగా ఫోకస్ పెట్టాల్సిన హిస్టరీ మీద. పాలిటీకి సంబంధించిన కాన్స్టిట్యూషన్ ఎట్లా వచ్చింది బాగా గ్రిప్ ఉండాలి. ఎందుకంటే మీరు రేపు ఏమవుతారు? మీకు పబ్లిక్ సర్వెంట్ అవుతారు కదా. మీకు దేని మీద గ్రిప్ ఉండాలి? కాన్స్టిట్యూషన్ మీద గ్రిప్. రాజ్యాంగం ఎంత బాగా తెలిస్తే అంత ఆరోగ్యానికి మంచిది. రాజ్యాంగానికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్రేట్నెస్ అవసరాన్ని బట్టి మారుతూ ఉంటుంది. చేంజ్ చేస్తున్నామా లేదా టైం? ఎందుకంటే డెవలప్మెంట్స్ వచ్చే కొద్దీ అవసరాలు మారుతాయి. ఒకప్పుడు కరెక్ట్ అయింది, ఇవాళ కరెక్ట్ కాకపోవచ్చు. ఒకప్పుడు తప్పు అయింది, ఇవాళ రైట్ కావచ్చు. అందుకని ఏమవ్వాలి? కాన్స్టిట్యూషన్ కూడా చేంజ్ కావాలి. ఆ చేంజెస్ అన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మోర్ దాన్ 150 టైమ్స్, 150 నుంచి 160 సార్లు మార్చుకోగలిగినాం. అంటే కాన్స్టిట్యూషన్ తనకి తానే చేంజ్ అయ్యే గ్రేట్ కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అందుకనే అన్ని కంట్రీస్ ఫెయిల్ అయినాయి. మన పక్కన శ్రీలంక దరిద్రంగా ఉంది, వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఫెయిల్యూర్. పాకిస్తాన్ అసలు కాన్స్టిట్యూషనే లేదు. నేపాల్లో ఇంకా రాజులే, భూటాన్లో రాజులే, మయన్మార్లో డెమోక్రసీ లేదు. ఇంతమంది దరిద్రుల మధ్య మనం ఎందుకు సక్సెస్ అయినామంటే, ఇంకా ఇంత కూల్గా ఉన్నామంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో అది గ్రేట్నెస్ మన కాన్స్టిట్యూషన్ని. దాంట్లో కాన్స్టిట్యూషన్ కూడా పద్ధతికి రాసిండ్రండి. దేశం అంటే మట్టే మనుషుల, ముందు మట్టే, మట్టి ఉన్న తర్వాత మనుషులు. అందుకని కాన్స్టిట్యూషన్లో ఫస్ట్ పార్ట్ టెరిటరీ, ల్యాండ్. రెండోది సిటిజన్షిప్. ల్యాండ్ ఉంది, టెరిటరీ ఉంది, ల్యాండ్ ఉంది, సిటిజన్స్ ఉన్నారు, మనుషులు ఉన్నారు. వీళ్ళకి ఏం కావాలి? రైట్స్ కావాలి. థర్డ్ పార్ట్ ఫండమెంటల్ రైట్స్. ఈ రైట్స్ని ఇవ్వాలి అంటే ప్రభుత్వానికి కొన్ని పనులు చేయాలి. దాన్ని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్, పారదర్శక సూత్రాలు. కాన్స్టిట్యూషన్ పద్ధతిగా చాలా అసలు ఎంత బాగా ఫ్రేమ్ చేసి ఉంటుందంటే అంత బాగా. ముందు భూమి అంటే ఏంటి, ఇండియా అంటే ఏంటి ఫస్ట్ పార్ట్లో ఉంటుంది. ఇండియన్ సిటిజన్ ఎవడు, ఇండియన్ పౌరులు ఎవడు అనేది సెకండ్ పార్ట్లో ఉంటుంది. ఈ ఇండియన్ సిటిజన్స్కి ఇవ్వబడిన ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు థర్డ్ పార్ట్లో ఉంటుంది. ఈ పౌరుల కోసం గవర్నమెంట్ ఏం చేయాలో ఫోర్త్ పార్ట్లో ఉంటుంది, ఆదేశక సూత్రాలు. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి పార్లమెంట్ అనేది ఫిఫ్త్ పార్ట్లో ఉంటుంది. ఈయన ఫెయిల్ అయితే ఆటోమేటిక్గా సుప్రీంకోర్టు ఎట్లా పనిచేస్తుంది నెక్స్ట్ పార్ట్లో ఉంటుంది. అంటే మీరు కాన్స్టిట్యూషన్ బట్టి కొట్టదు, పద్ధతి చదువుకుంటూ పోతే అదే వస్తుంది. పాలిటీ విల్ డిసైడ్ చేస్తుంది. ఇక సొసైటీ గురించి మనకు ఆల్రెడీ తెలిసిందే, మీకు తెలుసు. సొసైటీ అంటే ఏంటి? సోషల్ ఇష్యూస్. ఇండియా ఏ బేస్డ్ సిస్టమ్? క్యాస్ట్ బేస్డ్ సిస్టమ్. క్యాస్ట్ అంటే ఏంటి, క్యాస్ట్ ఎట్లా ఎవల్యూషన్ ఉంది, దీనికి ఎట్లా ఎదిగింది, క్యాస్ట్కి సంబంధించిన మూమెంట్స్ ఏమున్నాయి, ఇవన్నీ ఇక్కడ చదువుతామండి. అన్నిటికన్నా సోషియాలజీలో సోషల్ మూమెంట్స్ చదవాలి. ఏ మూమెంట్స్ చదవాలి? సోషల్ మూమెంట్స్, బీసీ మూమెంట్స్, ఎస్సీ మూమెంట్స్, చేంజింగ్ సంబంధించిన మూమెంట్స్ ఏమైనా ఉంటే చదవాలి. సతీ ఎగినెస్ట్ మూమెంట్స్, సతీ సాగమనానికి వ్యతిరేకంగా పనిచేసినాం.
తర్వాత మన దగ్గర అతిపెద్ద సమస్య విడో మ్యారేజ్ లేదు ఒకప్పుడు మొన్నటి దాకా. ఉందా? భర్త చచ్చిపోతే భార్యను ఏం చేసినండి? సతీ చేసినాం. వాడు తాగి తాగి చచ్చిపోయినా కూడా ఏమని చంపేటోళ్ళు. సో దాన్ని అబాలిష్ చేసినాం. దాన్ని పోయిన తర్వాత వాడు చనిపోతే బతికితే సెకండ్ మ్యారేజ్కి యాక్సెప్ట్ చేయలే. ఆంధ్రాలో అయితే కందుకూరి వీరేశలింగం పంతులు గారు చాలా ఫైట్ చేస్తాడు దానికోసం. ఆయన ఫస్ట్ టైం ఒక మ్యారేజ్ చేయడానికి ట్రై చేస్తాడు, విడో మ్యారేజ్ వితంతు పునర్ చేస్తే పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేస్తాడు. అంటే అంత టైట్ కండిషన్ నుంచి ఇవ్వాలా? అడ్వాన్స్ సొసైటీకి వచ్చినా లేదా? డైవర్స్ కూడా చాలా ఈజీగా తీసుకోగలుగుతాం, ఇంకో మ్యారేజ్ కూడా ఈజీ అయింది. ఈ ఎవల్యూషన్స్, ఈ చేంజెస్ ఇవన్నీ ఎందులో చూస్తామండి? మనం సొసైటీలో చూస్తాం. వీటితో పాటు సొసైటీలో బాగా చూడాల్సింది వెల్ఫేర్ మెకానిజం ఉంటుందండి, సంక్షేమ యంత్రాంగం. వెల్ఫేర్ మెకానిజం అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఉమెన్ కమిషన్స్, వాళ్ళకి ఇచ్చిన సేఫ్ గార్డ్స్. పాలిటీలో వస్తుంది ఇది. సేమ్ ఎక్కడ వస్తుంది? సోషియాలజీలో వస్తుంది. ఇగో ఈ బేస్ చేసుకొని సోషియాలజీ చదవాలండి. ఇవి మీకున్న సబ్జెక్ట్స్. వీటిని ఎంత బాగా ఫోకస్ పెడితే అంత మంచిది. ఇప్పటిదాకా మనకేం తెలియదు, అన్నిట్లో ఇంపార్టెంట్ పేపర్, బాగా కష్టమైన పేపర్స్ నా దృష్టిలో 2: హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ అండ్ ఇట్లా డిస్కస్ చేసినాం కదా. బాగా కాంపిటేటివ్ స్టూడెంట్ని బాగా ప్రెజర్ చేసే 2 పేపర్లు. ఒకటి జనరల్ స్టడీస్ పేపర్, కరెంట్ అఫైర్స్ అందులో ఒక పార్ట్, హిస్టరీ పార్ట్, ఇది పెద్ద సముద్రం. నెంబర్ 2 ఎకానమీ పార్ట్. హిస్టరీ ఫిక్స్డ్ ఉంటుంది, ఓ 10 సార్లు చదివితే పడి ఉంటుంది. పాలిటీ చదివితే అర్థమవుతుంది, ఎకానమీ చదివితే అర్థమైనట్టు అర్థం కానట్టు కన్ఫ్యూజ్ చేస్తుంది. మీరు నెమ్మదిగా 1 by 1 సబ్జెక్ట్స్ చదువుకుంటే బాగా. వీటితో పాటు మ్యాథ్స్ వాళ్ళకి, నాన్ మ్యాథ్స్ అయినా సరే మెంటల్ ఎబిలిటీ ఉంటుందండి. మెంటల్ ఎబిలిటీ అంటే 10th క్లాస్ లోపు ఉన్న మ్యాథ్స్. ఆ ట్రిగ్నామీటర్ కాదు, రియల్ లైఫ్లో వాడే ఏవైతే ఉంటే చిన్నవి అవి నేర్చుకోవాలి. మ్యాథ్స్ స్టూడెంట్కి ఈజీ అనిపిస్తుంది, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్కి లెక్కలు అంకెలు చూస్తేనే భయం అవుతుంది. నెంబర్ అంటేనే ఫోబియా ఉంటుంది నాలాంటి వాళ్ళకి. నాకైతే మస్తు ఫోబియా, భయం అవుతుంది అసలు. క్లాసులో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ బేస్ చేసుకునే నడుస్తుంది, 0 నుంచే కదా. సో మ్యాథ్స్ వాళ్ళకి బాగా బలమైంది మెంటల్ ఎబిలిటీ. మీరు ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేస్తే 100% స్కోర్ చేయొచ్చు. నాన్ మ్యాథ్స్ వాళ్ళు 0. మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి మెంటల్ ఎబిలిటీ మీద. సో ఈ పేపర్లతోటి మనం రాస్తామండి. జస్ట్ మాట్లాడమని పంపించారు నన్ను. సబ్జెక్ట్ ఏదైనా కానీ, హిస్టరీనా, పాలిటీనా, జాగ్రఫీనా, ఎకానమీనా, సైన్స్ అండ్ టెక్నాలజీనా, కరెంట్ అఫైర్సా, మన కొద్దిగా ఒక సబ్జెక్ట్ మొదలు పెడితే దాని అంతు చూడాల్సిందే. క్లియర్? మీకు ఫ్యాకల్టీ కంప్లీట్గా అందుబాటులో ఉంటారండి. ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే క్లాసెస్ అండర్స్టాండింగ్ అవ్వకపోయినా, కన్ఫ్యూజ్ అయినా, క్లాస్ అయిన తర్వాత వాళ్ళని అడిగి మాట్లాడండి. అంతేగాని ఆ ఏరియాను వదిలిపెట్టి ఎస్కేప్ అవ్వద్దు. వన్స్ ఎస్కేప్ అయితే ఏమవుతుంది? ఆ ఏరియా ఖాళీగా ఉంటుందండి. మీరు ఒక టాపిక్ సీరియస్ చదువుతూ ఉంటారు, ఒక 10 చాప్టర్స్లో 5 చాప్టర్స్ చదువుతున్నారు, 6th చాప్టర్ కన్ఫ్యూజ్ అయింది. అక్కడ నుంచి 7th, 8th, 9th మూవ్ అవుతుందా? కాదుగా. కాబట్టి ఎక్కడ కన్ఫ్యూజన్ ఉన్నా క్లారిటీ తీసుకోండి. మన వాళ్ళు అందరు, అన్ని ఫ్యాకల్టీస్ అన్నీ మంచిగానే ఉన్నారు, చిన్న ఇబ్బంది లేకుండా చూసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఏ డౌట్ వచ్చినా సరే అడగండి, మొహమాట పడొద్దు. మార్కెట్లో ఉన్న బుక్స్ అయితే అన్నీ ఏవి పడతాయి కొనకండి. మీరు ఫ్యాకల్టీస్ని అడగండి ఏ సబ్జెక్ట్కి ఏం కొనాలని. బయట వాళ్ళు చెప్పేది, పక్కనోడు చెప్పింది, సీనియర్ మాట అసలే నమ్మకండి. వాడు కరెక్ట్ అయితే ఈడెందుకుంటాడు? ఈ పాటికి జాబ్ చేస్తూ ఉండాలి కదా. అంటే మంచి చెప్పేటోళ్ళు కూడా ఉంటారు, కానీ ఊకేం చేస్తారు? మనం డామినేట్ చేస్తారండి వాళ్ళు. అది చదువు, ఇట్లా చదువు, ఇది చదువు, అక్కడేం లేదు, ఇక్కడేం లేదు. వాళ్ళు 90% నెగిటివ్లు తప్ప పాజిటివ్లు మాట్లాడరు. నెగిటివ్ ఉన్నోడు చుట్టూ ఉంటే మన ఫిలిం కూడా నెగిటివ్ అవుతుంది. అందుకనే కొంచెం ఫోకస్ పెట్టండి. రేపు క్లాసెస్ ఎక్కడ ఏంటి అనేది మీ కీర్తి సార్ ఇన్ఫామ్ చేస్తాడు. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? న్యూస్ పేపర్ ఈ రోజు నుంచి కొనటం మొదలు పెట్టండి. నాకు తెలిసి కొనరు, ఫోన్లో చూడలేరు. ఎందుకంటే మీరు ఫోన్ ఓపెన్ చేయగానే ఎవడో మెసేజ్ చేస్తాడు, అడిపోతాం. ఎవడో రీల్ పంపిస్తాడు, అడిపోతే మినిమం 1 hour 2 hours ఏముంటుంది? తిన్నావా, ఉన్నావా, ఇంకా చెప్పు, ఇంతకన్నా ఏమి ఉండదు. అందుకని ఏం చేద్దాం? ఎవరికైనా మాట్లాడాల్సి వస్తే 1 గంట టైం పెట్టుకోండి, ఆ గంట మాట్లాడండి. మళ్ళీ 24 hours దాకా ఫోన్ చేయొద్దని చెప్పండి.
కొన్ని కట్ చేయలేకపోతే ముందుకు పోలేం. మదర్స్ కూడా ఊరికే నస పెడతారు హైదరాబాద్ రాగా, నాన్న తిన్నావా ఉన్నావా ఏం చేస్తున్నావు. ఫాదర్ అయితే ఇన్సెక్యూరిటీతో చచ్చిపోతూ ఉంటాడు, ఏడుందో మా అమ్మాయి అని. వాళ్ళని ఏం భయపెట్టకుండా ప్రశాంతంగా రెగ్యులర్ కాంటాక్ట్ ఉండి చూసుకోండి. ఎక్కువ డిస్టర్బ్ అవ్వకండి, డిస్టర్బ్ చేయకండి. హైదరాబాద్ బాగా అట్రాక్టివ్ ఏరియా. ఏ కండిషన్లో మీరు ఇక్కడికి వచ్చినరో ఈరోజు, అంటే నెగిటివ్ తీసుకోవద్దు కానీ చెప్పాలి నా బాధ్యత, ఏ కండిషన్లో ఇంటి దగ్గర ఛాలెంజ్ చేసి వచ్చినరో అది ఎండ్ దాకా అట్లనే ఉండండి. మధ్యలో డీవియేషన్ వద్దు. డీవియేషన్ అవుతుంది, ఫ్రెండ్స్ పరిచయం అవుతారు, కొత్త కొత్త బయటికి వెళ్ళాలనిపిస్తుంది, హైదరాబాద్ చాలా ప్లేసెస్ ఉంటాయి చూడడానికి. ఇవన్నీ ఉద్యోగం వచ్చినాక పోదాం, సరేనా? మీరు ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత మంది. ఫ్రెండ్షిప్ ఇక్కడ అంతా లిమిటెడ్ ఫ్రెండ్షిప్, అవసరం లేని ఫ్రెండ్షిప్. ఏ ఫ్రెండ్ పర్మనెంట్గా ఉంటాడంటే స్కూల్లో ఇంటర్మీడియట్ కాలేజీలో ఉండేటోడు పర్మనెంట్గా ఉంటాడు, మిగిలిన వాళ్ళంతా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు కొత్త ఫ్రెండ్షిప్లు అవసరం లేదు. జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. ఎవడైనా మొహమాట పెట్టి, అంటే మా అబ్బాయిలకు బాగా ప్రాబ్లం ఉంటుంది, సాయంత్రం కానీ ఎవడో ఫోన్ చేస్తాడు, రా బ్రో బయటికి పోదామని. ఈయన సీరియస్ అవుతా ఉంటే రమ్మంటాడు. మనకి వెళ్ళాలనిపిస్తుంది, వద్దనిపిస్తుంది, వాడికి మొహమాటం ఏం చెప్పాలనిపిస్తుంది అని బుక్ ఆడబెట్టు, అదే పోతుంది. కట్ చేయడం కూడా నేర్చుకోండి. నేను చదువుకోవాలి, నేను దీనికోసం వచ్చినాని మీకు మీరు చెప్పుకోవాలి, ఎవరికైనా చెప్పాలి. క్లియర్? ప్రాబ్లమ్స్ అయితే సబ్జెక్టులు ఏం రావు. ఎంత టైం పెట్టారో నాకు తెలియదు కానీ ఏ సబ్జెక్ట్ నా సబ్జెక్ట్ అవ్వండి. న్యూస్ పేపర్ అయితే బాగా చదవండి, హిస్టరీని బాగా ఫోకస్ పెట్టండి. ఏం కన్ఫ్యూజన్ వచ్చినా చూడండి, మన వాళ్ళు కూడా మంచి మ్యాగజైన్ ఇస్తారు, మెరిట్ మైండ్స్ అని తెలుగు మీడియంలో. సో అది మెరిట్ మైండ్ రెగ్యులర్గా అది ఫాలో చేయండి. అప్డేట్ చేస్తే కరెంట్ అఫైర్స్ మంచిది. ఏపీ వాళ్ళకి ఆగస్ట్ అనుకుంటున్నాం కదా, అంతేనా? నోటిఫికేషన్ ఆగస్టు సెప్టెంబర్ లోపు. మీరు ఎంత లేట్ అయితే అంత మంచిది అనుకోండి, అంతే కదా? యుద్ధం ఎప్పుడు రావాలి? ఆయుధం రెడీగా ఉన్నప్పుడు రావాలి. ఇప్పుడు మీరు ఇప్పుడు ఆయుధం తయారు చేస్తారు కాబట్టి కొంచెం లేట్ అయితే మంచిది. అంటే అట్లానే లేట్ అయితే మన చేతిలో లేదు కదా అది. మీరు లేట్ అవ్వాలన్నా అవ్వదు, మీరు ఇవ్వాలన్నా. ఈ టెన్షన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లేదా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణది, వాటి టెన్షన్ వాళ్ళని పండిద్దాం, మన పని మనం చదువుకుందాం. ఓకేనా?